మహానటి చిత్రంతో దర్శకునిగా తానేమిటో నిరూపించుకున్న నాగ్ అశ్విన్ తర్వాత ప్రభాస్తో కల్కి 2898 ఏడి తెరకెక్కించాడు. ఈ సినిమా జూన్ 27న వెలుగు చూడనుంది. మహానటితో దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన నాగ్ అశ్విన్ కల్కితో పాన్ వరల్డ్ గురిపెట్టాడు. ఫ్యూచరిస్టిక్ జానర్లో రూపొందిన కల్కి 2898 ఏడి అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది. మన పురాణ గాథల్లో శ్రీ మహావిష్ణువు 10వ అవతారంగా కల్కిని చెబుతారు. దానిని ఆధారం చేసుకునే నాగ్ అశ్విన్ కల్కిని తెరకెక్కించాడట. కల్కి యూనివర్స్ను కూడా క్రియేట్ చేయబోతున్నాడట నాగ్ అశ్విన్. అంటే కల్కి తరువాత కూడా కొన్ని భాగాలు రానున్నాయన్నమాట. లేక ఇందులోని పాత్రలు రాబోయే నాగ్ అశ్విన్ సినిమాల్లోనూ కనిపించనున్నాయేమో. ఏదేమైనా హాలీవుడ్ తరహాలో కొందరు దర్శకులు తమ చిత్రాల పాత్రలతో తమ యూనివర్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. వారి సరసన నాగ్ అశ్విన్ కూడా చేరతాడేమో చూడాలి. మన దేశంలో అత్యంత భారీ వ్యయంతో రూపొందిన చిత్రంగా కల్కి 2898 ఏడి నిల్వనుంది. ఈ చిత్రం కోసం దాదాపు 600 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. ఓ ఇండియన్ సినిమాకు అంత బడ్జెట్ అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. అయితే కల్కి టార్గెట్ ఆడియన్స్ కేవలం ఇండియాలోనే లేరని, గ్లోబల్ ఆడియన్స్ కోసం ఈ సినిమాను రూపొందించామని, అందువల్ల ఆ మాత్రం ఖర్చు పెట్టక తప్పదని హీరో ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు. ఇందులో చాలామంది గొప్ప నటీనటులు నటించారని, వారి అభినయంతో సినిమాను మరో లెవెల్కి తీసుకుని వెళ్ళినట్టు ప్రభాస్ చెప్పాడు. ఈ సినిమా చూసిన వారికి ప్రపంచం చుట్టేసిన అనుభూతి కలక్క మానదని దర్శకుడు నాగ్ అశ్విన్ అంటున్నాడు. వీరి కాన్ఫిడెన్స్ చూస్తుంటే కల్కి 2898 ఏడి ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలన్న ఆసక్తి కలుగుతోంది.